నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సరే, ఇడ్లీ కొట్టు రిలీజ్ అయింది. అయితే ధనుష్ హీరోగా, దర్శకత్వం కూడా ధనుషే కాబట్టి సినిమా ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? రాయన్ తరహాలోనే, రాయన్లో కూడా అతను చిన్న హోటల్ నుంచి వచ్చిన పాత్ర రాయన్ అనే పాత్ర. ఇందులో కూడా మొత్తానికి ఇడ్లీ కొట్టుని పెట్టుకుని ఆ కొట్టికిను ఆ హీరోకి కనెక్షన్ ఏంటి అని దాన్ని తీశాడు. అంటే పల్లెటూరు అనేది మన కన్న తల్లితో సమానం అనే కోణంలో ఒకటి, అంటే తల్లిదండ్రులని పిల్లలు వదిలేసి ఎక్కడెక్కడికో ఏదో సాధిద్దామని వెళ్ళిపోవడం ఒకటి, ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాగా చెప్పొచ్చు ఇది. అంటే ధనుష్ మనకి సినిమా స్టార్టింగ్లోనే వేశాడు. మా సొంత ఊళ్ళో నేను వెళ్ళినప్పుడు నాకు కొన్ని కనిపించిన సంఘటనలు కానీ ఆ స్ఫూర్తితోనే ఈ సినిమా చేయాలనుకున్నాను అని చెప్పి ధనుష్ కూడా వేశాడు. కాబట్టి బహుశా అతను నిజ జీవితంలో కొన్ని చూసిన సంఘటనలు కానీ ఏదైనా కానీ ఆ తరహా కథ, అన్ని తల్లిదండ్రులని మనం ఉన్న ఊరిని వదిలి వెళ్ళకూడదు, ఎక్కడ ఉన్నవాళ్ళం అక్కడ ఆ ఊరి విలువలు కానీ ఆ మనుషులు కానీ వాళ్ళు మర్చిపోకూడదు అనే కాన్సెప్ట్లో తీసిన సినిమాగా చెప్పొచ్చండి. అయితే ఈ సినిమాకి సంబంధించి ట్రూ స్టోరీ అన్నట్టుగా, అంటే కొన్ని కథాంశాలు అయితే నిజ జీవితం నుంచి తీసుకున్నాం అన్నట్టుగా వేశారు. కాబట్టి అంటే ఎవరి నిజ జీవితం నుంచి, ధనుష్ గారిదా అంటే ఏం చెప్తారు? అంటే ధనుష్ జీవితంలో చూసిన సంఘటనలు ఆయన వేశాడు. ఎందుకంటే డైరెక్టర్గా ధనుషే కాబట్టి వీటిని ధనుష్ తండ్రిగా రాజకిరణ్ పోషించాడు. ఆ పాత్ర ఏంటంటే ఊరిని ప్రేమించే వ్యక్తి, అహింస పరమోధర్మం నమ్మే వ్యక్తి. అతను పొద్దున్న లేచి తెల్లవారుజాము 3 గంటలకు లేచి చక్కగా బొట్టు పెట్టుకుని తన ఇడ్లీ కొట్టుకెళ్ళి ఇడ్లీలు వేయటం, ఆ చట్నీలు చేయటం, సాంబార్ కాయటం, ఆ ఇడ్లీలు టేస్ట్గా రావటం. అట్లాగే మిషన్స్, మన గ్రైండర్స్లో ఇడ్లీలు పిండి వేస్తూ ఉంటాం, ఆ మిషన్స్ కూడా నమ్మని వ్యక్తిగా వాళ్ళ తండ్రి పాత్ర రాజకీయ పాత్ర చూపించారు. అంత పవిత్రంగా ఉండే వ్యక్తి కొడుకుని ఊళ్ళో చదివించుకుని ప్రయోగం చేద్దాం అనుకుంటే అందరూ వెళ్ళిపోయి ఎదుగుతున్నారు, మనం ఎదగకుండా ఇక్కడే ఉండి ఏం చేస్తామని చెప్పి ధనుష్ అంటాం. అతను బ్యాంకాక్ వెళ్ళిపోయి అక్కడ మంచి ఎదగడం. ముందే సినిమా స్టార్టింగ్ ముందే అతను బ్యాంకాక్ వెళ్ళిపోతాడు, తండ్రిని తల్లిని వదిలేసేసి వెళ్ళిపోతే అక్కడ సత్యరాజ్ పాత్ర ఒక హోటల్లో ఓనరు. ధనుష్ క్యారెక్టర్ నచ్చి సత్యరాజ్ కొన్న కొడుకేమో అరుణ్ విజయ్ పోషించాడు. అతను ఒక అగ్రెసివ్ పాత్ర. కూతురుగా శాలిని పాండే, అర్జున్ రెడ్డి హీరోయిన్ శాలిని పాండే. ఆ శాలిని పాండే ఇతను ప్రేమించడం కానీ, అతనికి ఇచ్చి పెళ్లి చేద్దామని సత్యరాజ్ అనుకోవడం కానీ, పెళ్లికి తల్లిదండ్రులు ఆహ్వానిస్తాడు. కానీ పెళ్లికి ముందే తండ్రి చనిపోవడంతో అతను ఆకస్మికంగా పెళ్లి చేసుకోకుండా ఊరు వెళ్ళిపోవడం, ఆ బంధాలు అనుబంధాలు అతను లాగేయటం. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అనుకోకుండా తల్లి చనిపోవడం. అంటే కథాపరంగా చెప్పాల్సి వస్తే అతను పెళ్లి జరిగిందా లేదా, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది అనేదే ఓవరాల్గా కథ. అయితే వాస్తవానికి చెప్పుకోవాలంటే ధనుష్ గారి సినిమాలు ఈ మధ్యకాలంలో తెలుగులో అంత పెద్దగా ఆడినటువంటి సందర్భాలు లేవు. సో ఇప్పుడు ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందా లేదంటే ఏం చెప్పి? అసలు ఓపెనింగ్సే లేవు, ఎమోషన్స్ ఎక్కువైపోయినాయి. సినిమాలో ఎమోషన్స్ ఎక్కువ అవడం కూడా ఒక పెద్ద మైనస్ అని చెప్పాలి. అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు, ఫైట్స్ ఉన్నా అన్నీ ఉన్నా కానీ సినిమా ల్యాగ్గా అనిపిస్తుంది, స్లోగా ఉంటుంది. స్లో నెరేషన్ చేయటం వల్ల, అంటే కేవలం ఒక పల్లెటూళ్ళలో ఇడ్లీ కొట్టుతోనే కథ నడిపించాలనుకోవటం, ఎక్కడో బ్యాంకాక్లో ఉండేవాళ్ళు మళ్ళీ ఆ అల్లుడిని బలవంతంగా తీసుకురావాలని ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏం చేశారు అనేది ఓవరాల్ కథ. అంటే సాధారణంగా జీవితంలో ఏదైనా పెద్ద అవకాశాలు వచ్చినప్పుడు ఎవరైనా అటే వెళ్ళిపోతారు. తండ్రి చనిపోయినా తల్లి చనిపోయినా కార్యక్రమాలు పూర్తి చేసుకుని మళ్ళీ వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. అలా వెళ్లకుండా ఉండే పాత్రగా ధనుష్ పాత్ర కనిపిస్తుంది. అలాగే మరి ధనుష్నే నమ్ముకునే పాత్రగా నిత్యమైన చిన్నప్పుడే స్కూల్లోనే గర్ల్ ఫ్రెండ్గా ఉండే పాత్ర అది. ఆ ఫ్యామిలీని అడ్డు పెట్టుకుని వాళ్ళ నాన్నని అమ్మని చూసుకునే పాత్రగా నిత్యమైన పాత్ర కనిపిస్తుంది, కళ్యాణి అనే పాత్ర. అయితే వాస్తవానికి నిత్యమేనని కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే మనకి ధనుష్ గారి కాంబినేషన్ గతంలో కూడా వర్కౌట్ అయింది. సో ఆ వర్కౌట్ అవుతుంది అనేటువంటి ఒక సందర్భంలోనే ఇప్పుడు మళ్ళీ పేరు అని చెప్పేసి అనుకోవాలంటారు అక్కడ. అంటే ఒక విధంగా చెప్పాలంటే నిత్యమేనను తన పాత్రకి 100% ఆ పాత్ర సూటబుల్గా ఉంది. కాకపోతే కొద్దిగా అమ్మాయి లావ్ అయిపోవడం వల్ల ఆంటీలా కనిపించింది తప్పితే ధనుష్ పక్కన సూటబుల్గా అనిపించలే. ధనుష్ చక్క సన్నగా ఉన్నాడు, నిత్యమేనన్ మాత్రం రూపురేఖలు చాలా మారిపోయినాయి. అది ఒకటే కొద్దిగా ఆడు కనిపించింది. అలాగే జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్, దీని బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, అలాగే ఇతర పాత్రలు చూసుకుంటే సముద్రకాని పాత్ర, ఆ ఊళ్ళోనే ఉండే ఈ ఇడ్లీ కొట్టి కాపు చెట్లు పరాటా కొట్టి పెట్టుకునే పాత్రగా సముద్రకాని పాత్ర కానీ, అలాగే పార్థిపన్ పాత్ర, ఆ పోలీసు ఇన్స్పెక్టర్ పాత్ర, ఆ ఊళ్ళో ఉండే పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్రగా పార్థిపన్ పాత్ర కానీ, ఇలా పాత్రల పరంగా చూసుకుంటే మనకి నాటి ఆర్టిస్టులు ప్యాడింగ్ అంతా బలంగానే ఉన్నారు. కానీ కథలో బలం తక్కువ ఉండటం వల్ల ఇడ్లీలు వేడివేడిగా లేకపోవడం, చల్లారిపోవడం కానీ, చట్నీ టేస్ట్గా లేకపోవడం కానీ ఈ సినిమాని అలా నడిపిందని చెప్పొచ్చు. అయితే ధనుష్ గారికి సంబంధించి ఈ కథలో వాస్తవానికి ఇలాంటి కథలో ఆయనకు సంబంధించిన పాటలు కానీ, ఫైట్లు కానీ ఇలాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా?
ఫైట్స్ ఇంటర్వెల్ బ్యాంక్ ఫైట్ అయితే బాగుంది. అంటే ఆ అరుణ్ విజయ్ పాత్ర చాలా అగ్రెసివ్గా ఉండి చాలా మూర్ఖుడు అనే టైప్లో పాత్ర అది. ఆ పాత్రకి ధనుష్ ఏమో అసలు అతను ఎదుర్కోలేని వ్యక్తిగా చాలా అమాయకంగా కనిపిస్తాడు, కానీ అతనిలోని ఒక కోణాన్ని కూడా ఆవిష్కరించాడు. కానీ తండ్రి హింసకు వైపు వెళ్ళొద్దని తండ్రి మాటకు కట్టుబడిపోయి అతనితో తన్నులు తినే పాత్రగా ధనుష్ పాత్ర చివరిలో సెకండ్ హాఫ్లో మిగిలిపోతుంది. అలా ఉంది ఈ సినిమాలో. పాటల విషయానికి వస్తాయని చెప్తారు. పాటలు కొద్దిగా విసిగించినాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇట్లాంటి కథలో మళ్ళీ పాటలు కూడా కథే స్లో, పాటల్లో కూడా స్లోగా ఉంటే ఆ 2 పాటలు కూడా కొంత విసిగించినట్టు అనిపించింది నాకు. అదండి. సో ఓవరాల్గా సినిమాలో ప్యాడింగ్కి సంబంధించి చూస్తే ఎవరెవరు ఎంతవరకు న్యాయం చేశారంటే ఏం చెప్తారు? అంటే సత్యరాజ్ పాత్ర న్యాయం చేశారండి. కొడుకంటే వాళ్ళ మాలిన ప్రేమ, కొడుకు అలాంటి వాడైనా కానీ అది పాజిటివ్ పాత్ర అయినా కానీ కొడుకు వాళ్ళ తప్పని పరిస్థితుల్లో అలా మారాల్సిన వ్యక్తి చివరిలో క్లైమాక్స్లో అతను మారి కొడుకుని దారి తీసుకురావటం అనేదే సత్యరాజులోని ఆ పాత్ర కోణం ఆవిష్కరించింది. అలాగే మరి రాజకిరణ్ ఒదిగిపోయాడు, ధనుష్ తండ్రిగా రాజకిరణ్ ఒదిగిపోయాడు. సముద్రగానే ఒక నెగిటివ్ పాత్ర, అలాగే ఒడివొక్కరసి, వీళ్ళందరూ ఉన్నారు ఆ సినిమాలో. అదండి. అంటే వాస్తవానికి చెప్పాలంటే కొన్ని సినిమాలు చాలా లేట్గా పికప్ అవుతుంటాయి. సో ఫస్ట్ 2 days సరైన ఓపెనింగ్స్ లేకపోయినా సరే మౌత్ టాక్తో అయినా సరే ఆ యొక్క సినిమాలు హిట్ అవుతూ వస్తుంటాయి. సో అలాంటి కోలోకి ఏమైనా వచ్చే అవకాశం ఉందా ఇడ్లీ కొట్టు అంటే ఏం చెప్తారు? అంటే వచ్చే అవకాశం కనిపించట్లా. సినిమా స్టార్టింగ్ నుంచి కూడా పల్లెటూరులో స్టార్ట్ అయ్యి మళ్ళీ పల్లెటూరులోని కథ రావటం, ఎక్కడో బ్యాంకాక్ నుంచి ఉంచేవాళ్ళు మరి ఇతన్ని అల్లుడిగా చేసుకోవాలని వాళ్ళు రావటం, ఇదంతా కొద్దిగా నాటకీయంగా ఉంటుంది. ఇప్పుడు వాస్తవానికి దగ్గరగా తీద్దాం అనుకుంటే చివరికి డ్రామాటిక్గానే కథ మారిపోతుంది. అతను వచ్చేసి అన్ని ఆస్తుల్ని అంతస్తుల్ని పెద్ద పెద్ద బిలియనీర్ను ఆడిని వదిలేసుకుని అందమైన అమ్మాయిని వదులుకొని ఒక ఆంటీని కట్టుకోవడం, అంటే మల్టీ మిలియనీర్ సంబంధం వచ్చినా వద్దనుకుని నిత్యామని చేసుకోవడం కూడా విశేషంగా చెప్పాలి. ఈ సినిమా గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్పాలి? ఒక మాటలో చెప్పాలంటే ఒక డైలాగ్ అయితే నాకు ఈ సినిమాలో బాగా నచ్చింది. జీవితం చాలా చిన్నది, దాని అర్థం పరమార్థం ఏంటంటే మనం ఎలా జీవించాలని దాని మీద ఆధారపడి ఉంటుంది అనే మాట ఒకటి నచ్చింది. అదొకటి నాకు ఈ సినిమాలో డైలాగ్ నచ్చింది. మొత్తానికి ఈ సినిమాకి సంబంధించి మీరు ఇచ్చే రేటింగ్ ఎంత? నేను ఇచ్చే రేటింగ్ అయితే 5కి 2 ఇస్తానండి. ఆ సినిమా చివరిలో ఒక డైలాగ్ బాగా నచ్చింది నాకు. మామూలుగా అయితే 1.75 ఇవ్వచ్చు, ఆ డైలాగ్ నచ్చింది కాబట్టి ఇంకో 25 ఇచ్చేసి 2 రేటింగ్ అయితే ఇస్తున్నా. సాధారణ ఈ మధ్యకాలంలో వచ్చే సినిమాలన్నింటికి సీక్వెల్స్ ఉంటున్నాయి. సో ఇడ్లీ కొట్టుకి సీక్వెల్ ఏమైనా ఉందంటే? ఇడ్లీ కొట్టుకి సీక్వెల్గా పరాటా కొట్టు పెడతారని తెలియదు, ఎందుకంటే ఆల్రెడీ పరాటా కొట్టు దీంట్లో ఉంది. మరి సీక్వెల్ ఉండే అవకాశం లేదని చెప్పాలి. సో చూద్దాం సార్, మొత్తానికి ఇడ్లీ కొట్టు ఆశించినంత ఫలితాలు అయితే దక్కలేదని చెప్పుకోవాలి. సో చూద్దాం జరగబోతుందా. నమస్తే. నమస్తే అండి.